మీకు అందరికీ తెలుసు, ఒక ప్రత్యేక విధానంలో ఇక్కడ మన బంజారా కమిటీ నాయకులు వీరన్న నాయక్ వారి బృందంతో ట్రై సీట్ లో ఉండేటువంటి బంజారాలు సార్ ఒక కొత్త పద్ధతిలో ఈసారి ఇక్కడ ఈ తీజ్ పండుగను నిర్వహించుకుంటున్నాం. ఇది వినూత్నంగా ఒక కార్యక్రమం. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ పాల్గొంటున్నారు. అన్న ఇది తండాలకి పరిమితమైంది, కానీ ఇంత విద్య అభ్యసించినా కూడా ఆ జాతికి ఉండేటువంటి ఏకైక తీజ్ పండుగ, ఈ 12 కోట్ల మంది చేసుకునే ఏకైక పండుగ ఇది తప్ప మాకంటూ పండుగలు లేవు. దసరా దీపాలు అందరితో చేసుకుంటాం, కానీ ఇదే మా పండుగని మేము ఓన్ చేసుకుంటాం. ఆ పండుగ కొంచెం జరగదు. ఆ బుట్టులలో శీతలాయాడి పూజ చేసిన తర్వాత అలా గోధుమలు పెట్టి ఆడపిల్లలే ముట్టుకుంటారు, వాళ్లే ఆ పండుగ చేస్తారు. అది ఎంత పచ్చగా ఎదిగితే దేశం, ప్రజలు, తండ, సమాజంతో బాగుండాలనేది దీనికి ఉన్నటువంటి దీని వెనుక ఉండేటువంటి మహిమ. అయితే మీకు నేను ఎందుకు ఈ మైక్ తీసుకున్నా మీకు ముందే అంటే, మీరు ఒక సామాజిక స్పృహ కలిగి ఈ దేశంలో ఉండేటువంటి పేద ప్రజల మా భారత పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం మీకు ప్రజలు ఇచ్చిందన్న. అయితే ఈ బంజారాలు 12 కోట్ల బంజారాలు ఎవరైతే ఉన్నారో మా భాషకు లిపి లేక మా ఇతిహాసం చరిత్రగా మారాలి. మా పండుగలు లెక్కలు లేవు, అసలు మేమే లెక్కలు లేవు. మీరు నమ్మండి నమ్మకండి, మేము కూడా ఏం లెక్కలు లేవు. ఏదో రిజర్వేషన్ పెట్టుకునేది ఇక్కడ ఉండి మిగతా దగ్గర మేము లేవు. మాది ఒకటే కోరికన్నా, మేమేం కోరుతున్నామంటే మీరు పార్లమెంట్ లో ఉన్నారు కనుక మీకు మా ఈ జాతి అంతా తోడుంటాం. మీకే కాదు పార్టీకి కూడా తోడుంటాం. మాకు లాభం చేస్తే మా భాషని 8వ షెడ్యూల్లో పెట్టాలి. దానికి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ట్యాంక్ బండ్ మీద మీరు చూసుకున్నారు ఇంతమంది విగ్రహాలు ఉన్నాయి. అదే 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 నడియాడినటువంటి బంజారా హిల్స్ లో బంజారాల పేరు మీద బంజారా హిల్స్ పడ్డది, కానీ అక్కడ ఎవడు బంజారా లేడు. కనీసం మా సంత్ సేవాలాల్ మహారాజుకి ఒక విగ్రహం కట్టించాలని మా అందరి కోరిక ఉందన్న. మీకు అంతేందుకు, ఇప్పుడు మనకు ఈ సాయుధ పోరాటంలో అసలు బాసినటువంటి ఠాను నాయక్ చరిత్ర మేము చరిత్రలో లేదు. మాకు అది ఒక బాధ. అందుకోసం మీరు వచ్చిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాకు కొంత ధైర్యం వచ్చింది. ఈ 2 చిన్న పనులు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. తీజ్ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. 3146 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 250 బంజారా గ్రామ పంచాయతీలే ఉన్నాయి. అందుకోసం దయచేసి మాకు ఒక ధైర్యాన్ని ఇస్తారని, పోతే మీరు ఎటో పోతున్నటువంటి వాళ్ళు ఇట్లా బంజారాలో మా నాయకులు పిలుస్తున్నారంటే మీరు వచ్చినందుకు నేను జాతి పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీతో పాటు మన జిల్లా అధ్యక్షులు వచ్చి ప్రదీప్ రావు గారు వచ్చారు. దీన్ని ఒక పండుగగా, రాష్ట్ర పండుగగా ముందు గుర్తిస్తే తర్వాత మేము చేస్తాం. దాని గురించి మీరు గౌరవింపుతారని ఆశిస్తూ, మరి మాజీ ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఉప ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాకు హామీ ఇస్తారని. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాలు, తెలంగాణ రాష్ట్రంలో 36-37 లక్షల మంది బంజారాలు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పండుగ ఒకటే ఒక పండుగ, తీజ్ పండుగ. 9 రోజుల పాటు నిష్ఠతో పెళ్లిళ్ళు కాని అమ్మాయిలు గోధుమల్ని గొప్పగా పెంచుతూ ఆ పచ్చదనంలో, ఆ ఎదుగుదలలో సమాజం ఎదగాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు బంజారాలు. ఇవాళ అలాంటి బంజారాలకు సంబంధించినటువంటి దేవుడు, గురువు సేవాలాల్ మహారాజ్, ఆ సేవాలాల్ మహారాజు గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద అధిష్ఠించాలి. 40 లక్షల గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి మా గౌరవాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీగా మీ కోరిక, మీ డిమాండ్ న్యాయమైందని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగను గుర్తించాలని చెప్పి మీ డిమాండ్ ఉందో తప్పకుండా మా వంతుగా దాని మీద ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఈ తీజ్ పండుగ సందర్భంగా మా బంజారా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మా సీతారాం నాయక్తో పాటుగా మా జిల్లా అధ్యక్షురాలు పద్మ గారు, అదేవిధంగా ప్రదీప్ రావు గారు, కాళీ ప్రసాద్ గారు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు,
అశోక్ రెడ్డి గారు, సరత్తం రెడ్డి గారు, అదేవిధంగా మా లంబాడ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ సందర్భంగా మీరు గొప్పగా సుఖ సంతోషాలతో జీవించే భాగ్యం కలగాలని చెప్పి మనసు కోరుకుంటున్నాం.